దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 27th మార్చ్ 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 132వ అధ్యాయము 7వ వచనము, సామ్ నంబర్ 132 and verse 7. ఆయన నివాస స్థలమునకు పోదం రండి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడదాం రండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, let me read this in English. We will go into his tabernacles. He will worship. We will worship at his footstool. We will go to his tabernacles. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన నివాస స్థలమునకు. దేవునికి స్తోత్రం. యాత్ర కీర్తన ఇది. ఈ యాత్రలో ఎంతో ప్రయాసముతో అనేకమైన ఇబ్బందులు కూడా వెళ్ళేవారు యాత్రలో. యెరూషలేముకు యాత్ర. They used to go every year to Jerusalem and worship the Lord. ఈ యాత్రలో దొంగలు ఉండేవారు. యాత్రలో వైల్డ్ యానిమల్స్, అడవి జంతువులు, చాలా పాములు, తేళ్ళు, చాలా విషయాలు, చాలా శ్రమలు ఉండేవి యాత్రలో. చాలామంది ఈ యాత్రను మేము పూర్తి చేయగలమా అని ఆలోచన, ఒక ప్రశ్న ఉండేది. కానీ ఒకే ఆశ, దుప్పి నీటి వాగు కొరకు ఆశపడ రీతిగా వారు దేవుని కొరకు ఆశపడేవారు. కనుక దేవుని నివాసములకు వెళుదము రండి. ఓ దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడదము రండి. దేవుని పాదముల ఎదుట, దేవుని సన్నిధిలో సుఖ సంతోషము కలదు. There is happiness and prosperity in the presence of God. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక మనము దేవుని సన్నిధిని మనము కోరాలి. ఆయన పాదపీఠము ఎదుట మనము ఆయన సాగిలపడాలి. పాదపీఠం ఎదుట సాగిలపడడం అంటే అర్థమేంటి తెలుసండి? మరియా యేసయ్య పాదము దగ్గర ఉండేది. ఏం చేస్తుంది? ఆయన వాక్యం వినేది. కనుక మనము దేవుని వాక్యమును మనము ఆయన పాదపీఠం మీద మనం తగ్గించుకోకుండా దేవుని వాక్యమును వినలేము. ఈరోజు దేవుడు మనందరినీ కూడా ఆయన సన్నిధిలో ఉండుటకు, సన్నిధి అనగానే 4 గోడలు చర్చ్ కాదండి. ఆయన సన్నిధి అనగానే ఇస్ డివైన్ ప్రెసెన్స్. ఎక్కడ ఆయన ఆరాధింపబడతాడో, ఎక్కడ ఆయన చిత్తం జరుగుతాదో, ఎక్కడ 2-3 ఆయన నామములు కూడి ఉంటారో వారి మధ్యన ఉండే దేవుడు ఆయన. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో ఆయన సన్నిధికి వెళ్ళాలంటే తప్పనిసరిగా యెరూషలేముకి వెళ్ళవలసిందే. కానీ ఇప్పుడైతే ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మలో మనం ఆయన సన్నిధికి వెళ్తున్నాము. ధైర్యముతో ఆయన కృపాసనముకు చేరుదము. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని సన్నిధికి వెళ్ళే, దేవుని నివాసములకు వెళ్ళే అలవాటు మనము కలిగి ఉండాలి. ఆ యొక్క మార్గము మనం పట్టుకోవాలి. ఏ రోజైతే నువ్వు ఆయన నివాసములకు వెళ్ళే మార్గమును కనుక్కుంటావో నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలివి. ఎందుకంటే అక్కడ నువ్వు దీవింపబడతావు, అక్కడ దీవింపబడతావు. అందుకే పరమ గీతాల్లో అంటారు, లెమ్ము రమ్ము, రైజ్ అండ్ కమ్. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుతారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. హిందీ में पढ़ेंगे भजन संहिता 132 और वर्स 7. आओ हम उसके निवास में प्रवेश करेंगे, हम उसके चरणों की चौकी के आगे दंडवत करें. प्रभु को धन्यवाद कि पैरों पर दंडवत करें. क्यों? प्रभु का वचन वहीं पर सुन सकते हैं,
प्रभु के निवास में जाने का हम प्रयास आशा रखना चाहिए. ముష్కిలే ఆయేంగే ఫిర్ భీ ప్రభు కే పాస్ జానా. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఆయన నివాసములకు నువ్వు ప్రవేశిస్తున్నకు ప్రయత్నం చేస్తున్న ఎన్నో ఎన్నో ఆటంకాలు, కానీ వాటినన్నిటినీ నువ్వు జయించి వెళ్ళాలి. పరిగెట్టాలి. నీ ముందున్న పందెంలో ఓపికతో పరిగెట్టాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎందుకంటే ఆయన నివాసముల దగ్గరే, నివాసములోనే నీకు ఆశ్రయము దొరుకుతుంది. అర్థమవుతుంది. మహోన్నతుని చాటును నివసించువాడు సర్వశక్తి నీడను విశ్రమించువాడే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, డిజైర్ ద టెబర్నకల్స్ ఆఫ్ గాడ్, డిజైర్ హిస్ ఫుట్ స్టూల్. ఆయన పాదములను కొరుకుందాము. ఆయన నివాసములలోనికి ప్రవేశించుటకు ఆశపడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా మా అందరితో నీవు మాట్లాడి మమ్మల్ని దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. కృప కలిగిన రాజా, తండ్రి, సర్వోన్నతుడా, మీకే స్తోత్రం. మా యజమానుడా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యమును మీరు దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తోని నీ బిడ్డల్ని తృప్తిపరిచి ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈ సమయంలో రక్షకుడా నాయన, బిజినెస్ చేసిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి వారికి ప్రతి అవసరాన్ని మీరే తీర్చి మీరే ఘనత మహిమ పొందుకోమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, తండ్రి, ఎగ్జామ్స్ రాసిన వారు నాయన, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారికి కావలసిన మీ కృప, మీ దయచేయమని అడుగుచున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారిని దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, ఇక సమయంలో రక్షకుడు పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. నీవు నివాసంలో ఆశించేవారుగా, నీ పాద సన్నిధిని కోరేవారుగా పరిచయం చేయడానికి సహాయం చేయండి. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తుండగా నీవే దీవించి నడిపించి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ ప్రార్థనలు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కింది తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమె. ఇప్పుడు మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.